నా తల్లి ఇక్కడే ఉండు. స్లో. ఎవరు లేరు, పద బావా. పైన చూడరా. ఈ ఇల్లులాగే గుల్లలు కూడా పైన ఎక్కడ ఉన్నాయి. నువ్వు వెళ్ళి స్టూల్ తీసుకురా. గుడ్ ఐడియా. వెళ్ళి తీసుకురారా. బావా బావా మేము పారిపోవాలనుకోవట్లేదు సార్. ఊరికినే తలుపులన్నిటికీ గొల్లలు సరిగ్గా పెట్టున్నాయో లేదో చెక్ చేస్తున్నాం అంతేనండి. లెక్కలయ్యారు. లెక్కలయ్యూరేంటి? నా పేనా యాడా? పేనానా? నా పేనా యాడికి పోయింది? పేనా ఏంట్రా? సుజాత సుజా నీ కాడు ఉన్నదా? పెట్టుకో. నీ కాడే పెట్టుకో. నేను ఆనేక తీసుకుంటాలే. మళ్ళీ నరకడానికి కత్తి కోసం వెళ్తాడు అనుకుంటాను బాబా. కాదురా, అది స్లీప్ వాక్. స్లీప్ వాక్? వీడికి ఇంత హెల్త్ కాన్షియస్నెస్ ఏంట్రా? నిద్రలో కూడా నడిచేస్తున్నాడు. హెల్త్ కాన్షియస్ కాదురా, స్లీప్ వాక్ అంటే వాకింగ్ కాదు, అదో జబ్బు. అర్థమైందా? వాడికి ఇప్పుడేం తెలీదు, తర్వాత గుర్తుకురాదు. ఒక్క నిమిషం బా, ఇప్పుడే వచ్చేస్తాను. ఆపకు బాబా నన్ను. ఎక్కడ ఆవేశం ఆపద్దు. సుజాత. సుజాత అక్కడ లేదు కానీ లెఫ్ట్. భలే వెళ్తాడు చూసా. వచ్చారా? అగైన్ లెఫ్ట్. ఆపర్రే. రే ఆపరా రే. స్టాప్. పద. నువ్వు ఉండు బా. నువ్వు నన్ను కొడతావా? ఏది లంపలేసుకోమ్మా. పద. నీకు అయిందా? పద. నువ్వు ఉండు బా, ఒక్క నిమిషం. పొద్దుట నువ్వు నా చొక్కా చింపుతావా? నౌ యూ కెన్ గో. ద రివెంజ్. ఎవరు మీరు? నా బాటలు ఎందుకు తొక్కారు? ఎవరు తొక్కారు? ఆయనే తొక్కేసి వెళ్ళిపోయారు. యా, హీస్ ద మ్యాన్. ఏ మా దొంగ ఆగు! గోల్డ్ లాంటి బాటిల్ గోల్డ్ తప్పేసి వెళ్ళిపోతావా? కమాన్, ఇదే నా అల్లుడికి ఇచ్చే రెస్పెక్ట్. బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్. తలగరేత్తనమేంట్రా తింకర్నాయాల? అర్ధరేత్రిగా అడవి కొద్దిలాగి అరుపులేంట్రా? ఎవరిని పడుకోనేవా? సంపెత్తవా? మందు మా తల్లి చచ్చిపోయింది ఇక్కడ. మావి చంపేశాడు. ఎవడున్నాడు అక్కడ? మావయ్య పేగ మీద కాలేసి తొక్కేసి చంపేశాడు. కావాలంటే సాక్షి వాళ్ళని అడుగు. ఒరేయ్, నీకు మందు బాగా తలకెక్కేసింది. నీకు వాగుడు ఉంటుందా ఎక్కేసింది. నీతో మాట్లాడతాం కంటే దొడ్లో గేదెలతో మాట్లాడతాం బెటర్. ఎల్లి అట్లతో మాట్లాడుకో. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఏంటి? దుబ్బే చచ్చిపో. తాగి తాగి ఎక్కడ చచ్చిపోరా? చచ్చిపో. ఛీ! బావా నువ్వేంటిక్కడ? నువ్వెందుకు వచ్చావు? లోపల బలి బావా. నేను అందుకే వచ్చా. దాక్కో దాక్కో. ఏంటి బావా, పెద్ద అమెరికన్ కనుక్కున్న కొలంబస్లో అటు ఇటు తిరుగుతున్నాడు. అయినా మరి అంత సిల్లిగా దొరికిపోయాడు నువ్వు. ఇప్పుడు ఆ పొత్తం కూడా వస్తాడు, నిన్నేసేస్తాడు. సో సాడ్. ఓ రెచ్చిపోకు, నాతో పాటు నిన్ను కూడా వేసేస్తారు. ఏంటి పొద్దున్న పార్టీ పెట్టేశారా? Cheers! పార్టీ కదా, పంచేదియా? ఓకే, జడ్జిమెంట్ తర్వాత పార్టీ చేస్తున్నాం. ప్రొసీడ్. ఏం జరిగింది? చూడు,
నీ లవరగాడి బాగోతాం. ఇది పరిస్థితి. మ్మ్. నన్ను పీకేవేంట్రా? ఆడు మగాడితో ఉంటే తప్పు గాని ఆడదాంతో ఉంటే తప్పేంట్రా? సూపర్ జడ్జ్మెంట్ మా బీర్లో సోడా కలిపే తప్పు అని విస్కీలో సోడా కలిపే తప్పు కాదుగా. గ్రేట్ లాజిక్. నిన్ను ప్రపంచంలో కూడా మోహన్ చేయలేరు బాబా. బా ఏమనుకోదు బేబీ. వద్దు రాజా, వద్దు. సాటి ఆడపిల్ల కష్టాలు ఉందని చెప్పి ఓదారుస్తుంటే అది చూసి తప్పుగా అర్థం చేసుకున్న మనుషులున్న ఈ ఇంట్లో నేను ఉండలేను రాజా. అలా అనకు బేబీ. ఇది నీ ఇల్లు, మన ఇల్లు. వీళ్ళందరూ మన వాళ్ళు. సొంత కూతుర్ని ప్రేమించలేని వాళ్ళు బయట మనుషులు నన్నే ప్రేమిస్తారు. ఇంట్లో ఎవరికి నేనంటే ఇష్టం లేదు. ప్రేమ లేని చోట నేను ఉండలేను బాబా. నన్ను మర్చిపో. వస్తా. ఈ పుత్రంగాడు మళ్ళా ఏదో పంచాయతీ పెట్టాడు. ఏమిరా ఏమి? ఎంత కాదనుకున్నా ఇది నా చెల్లి. ఇది ఎన్నే ఉంటది. ఉన్న దైద్యాలకు ఇంకోటి యాడ్ అయితే పోయిదేం లేదు. ఒప్పుకో. అట్నే ఇంకోటి, ఏందది? నన్ను ప్రేమిస్తున్నట్టే ఈయన్ని అందరూ ప్రేమించాలా, నీతో సహా. ఆ పుత్రంగాడిని నేను ప్రేమించడం ఏందిరా? నీకు ఇంకో ఆప్షన్ ఉందా? లేదు కదా, ఒప్పేసుకో. సరే చెయ్. థ్యాంక్ యూ అన్నా. హ్యాపీ బేబీ. సూపర్ హ్యాపీ. ఒక అడ్మిషన్ కావాలి. ఏంటి బామ్మగారు, అడ్మిషన్ ఎవరికి? మీ మనవరాలకా? కాదు, నాకే. ఏంటి మీకా? ఈ వయసులో అనుకునేద్దామని? 20 ఏళ్ల వయసులో పెళ్ళయింది బాబు. ఓహో. 40 ఏళ్లగా ఒకటే బీటింగ్. నాకు ఒక్క ఛాన్స్ దొరికితే ఏంటి 40 ఏళ్ళ పగ? ఛాన్స్ ఇస్తే ముసలిని చంపేస్తారా? వాడు చస్తే నా పగేలా తీరుతుంది బాబు. అర్థమైంది. ఇంక బ్యాలెన్స్ లైఫ్ అంతా ముసలోడికి బ్యాండ్ బాజా భారత్ అనమాట. మీరు జాయిన్ అయిపోండి. నువ్వు అడ్మిషన్ ఇచ్చే కుమ్మేయండి అంతే. ఏంటందరూ కట్టకట్టుకొని వచ్చారు? మీరు ఎవరు బోర్డు చూసినట్లేదు. ఇది ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి అడ్మిషన్ లేదు. బయలుదేరండి. వచ్చారు. వీళ్ళొచ్చింది జాయిన్ అవ్వటం కోసం కాదురా, మరి మీ జాయింట్లు తీసేయటం కోసం. అయ్యా ఏంటిది? ధర్నా. ధర్నా ఎందుకు? ధర్మం కోసం. ఇప్పుడు ఇక్కడ ఏమంత అధర్మం జరిగిపోతుందని లేపండ్రా.